మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. డీజే ట్రైలర్లో మీరు ఏదైతే డైలాగ్ చూసారో మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనపడక్కర్లేదు అన్నదానికి పవర్ స్టార్ ఇన్స్పిరేషన్. మా ఊపు ఉన్న వరకు మేము పోరాడతాం, ఎప్పుడు అతని వెనకాల ఉంటాం. ఇంకా అది మా జీవితాలు మాత్రం ఆ జెండాతోటే పోతాయి సార్. సైకిల్ కూడా వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు బళ్ళు కూడా ఆటోలు కూడా చక్కగా వెళ్తున్నాయండి. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు 30 పడగల హాస్పిటల్ ఉండడం జరిగింది. అయితే దాన్ని 70 పడగల హాస్పిటల్గా మార్చడం జరిగింది. అంటే ఈ 70-30 కలిపి 100 పడగల హాస్పిటల్గా తయారు చేయడం జరుగుతుంది. ఇది పిఠాపురానికి ఒక మంచి గిఫ్ట్ అన్నమాట మాకు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఎంత అంటే నేను చెప్పలేనండి. కాకపోతే ఏదో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సేవలు రాలేదు, మా ఇంటికి వచ్చి కూకోలేదు. కాదు 12 సంవత్సరాలు ఉంచారో నేను భుజం మీద పెట్టి ఆ జెండా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను వెళ్ళలేదని కానీ, లేకపోతే నాకు సెకండ్ ఇవ్వలేదని కానీ, ఏదో ఎప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది నాకు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు అనిపించదు. అయితే అనుకోకుండా మొన్న ఉప్పాళ్ళ దగ్గరగా చూసింది నేను 12 సంవత్సరాల్లో కూడా దగ్గరగా ఉప్పాడలో నన్ను ఏంటంటే అనుకోకుండా మనం నా జెండాను చూసో లేకపోతే నన్ను గుర్తించుకున్నారో ఏంటో తెలియదు. దగ్గరకు వచ్చి కారు ఆఫ్ చేసి సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇస్తే ఇంకా ఈ ఆనందం చాలు మోహన్ బాబా నాకు ఈ జనమానికి అని ఇంకా ఆనందపడ్డాను. కాకపోతే ఎవరెవరో ఏదో అంటారో అది ఎప్పుడు కూడా మాకు ఒరిజినల్ జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఓకే, అతను ఏమి చెప్తే మా అతని ప్రకారంగానే మేము వెళ్తాం. ఎవరో లేదో అంటుంటారు కానీ మాకు అది అతను ఏం చేసినా మాకు బాగానే అవుతుంది. చాలా ఈగో ఉండేది సార్. ఈగో అంటే ఇంతవరకు నేను చెప్పలేను. వాళ్ళరా వీళ్ళరా అన్న ఈగో ఉండేది సార్. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలసిన వత్తలోకి మొత్తం ఈగోనంతా అనుకోకుండా ఎక్కడికన్నా నొక్కు పారేశారు సార్. మన అన్నదమ్ముళ్ళ మసలాలు, అన్న తమ్ముడు అంట మసలాలని ప్రతి ఒక్కటి మాలో ఈగోని చంపేసిన ఒక పవన్ కళ్యాణ్ గారు సార్. అది మాత్రం 99% ఈగోని చంపిన అతను పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు, అభివృద్ధి జరగట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో అని చెప్పేసి కొన్ని తప్పుడు వార్తలు ఆయన మీద వస్తున్నాయి ఈ మధ్యన. కేవలం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అవడం వల్లే. బట్ చాలా మంది ఏమనుకుంటారు, నిజమని ఏమనుకుని బయట ఉన్న వాళ్ళు అలా అనుకుంటారు కదా సార్. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ లోకల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు అంటుంటారు సార్. మేము ఎప్పుడు అనం సార్, అక్కడ ఢిల్లీలో ఉండే ఎక్కడికి వెళ్ళి అక్కడ చూసుకుంటుంటాం. మేము మా ఊళ్ళో ఉన్నట్టుగా అంతుంటారు, ఢిల్లీలో ఉన్నా మా ఊళ్ళోనే అంతుంటారు ఆ పవన్ కళ్యాణ్ గారు. అయ్యో అలా అది మామూలు సార్. అది ఎప్పుడు ఉంటుంది, అందరూ వన్ సైడ్ రాముడిని అంటారు, వాళ్ళు రాముడినే అంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు మాకు అన్నీ బాగానే చేస్తున్నట్టు కాబట్టి మరి వాళ్ళకి ఇప్పుడు పచ్చకావులకి ఉలాకం అంతా పచ్చగా అంటుందంట సార్. మాకు బాగానే ఉంటుంది సార్. మనం కొన్ని పనులకి శంకుస్థాపన చేశారు కదా అభివృద్ధి పనుల గురించి, దాని గురించి ఏం చెప్తారు? మరి అన్నీ శంకుస్థాపన చేశారు కదా సార్. ఇప్పుడు పెళ్ళి అవని అంటే పిల్లలు పుట్టేస్తారా సార్? కొంత టైం ఇవ్వాలి కదండి. పెళ్ళి అవని అంటే పిల్లలు పుడతారా? కొంత గ్యాప్ ఇవ్వాలి కదా, కొంతకాలం మనం కూడా వెయిటింగ్ చేయాలి కదా. మాకు మాత్రం అలాగే అనిపిస్తుంది సార్. వాళ్ళ పచ్చల వాళ్ళు అలా అంటుంటారు, అవన్నీ మామూలు. అది ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? కళ్యాణ్ గారికి మీరు విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? ఆయనకి మనం చెప్పాలేటండి, అతనికే తెలుసండి. మనం చెప్పి పని లేదండి. అది ఈయన చూపు ఇప్పుడు మమ్మల్ని అన్నకి ఏమంటుంటారంటే పవన్ కళ్యాణ్ గారు పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు గురించి మేము అంటున్నాం అంటారు. ఏదో చెప్తారు, ఇంకా అవన్నీ ఇంకా వద్దు. ఏదన్నా ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ అంతే. ఏదో వీళ్ళు చిక్కన వాళ్ళు ఏమంటుంటారంటే ఏంటి ఏం చేసాడని మనం ఎదుర్కొన్నాం అనుకో, చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ అయితే మంచివాడే అంటుంటారు. మా ఎలా వీలైతే అలా మాట్లాడతారు సార్. పిఠాపురాన్ని ఆయన అయితే అభివృద్ధి చేశారన్నారు, ఇంకా చేస్తారు సార్, ఇంకా వెయిటింగ్ చేయాలి సార్. అతనికి మనం చెప్పక్కర్లేదు సార్, అతనికి అన్నీ తెలుసు. మా ఊపు ఉన్న వరకు మేము పోరాడతాం, ఎప్పుడు అతని వెనకాల ఉంటాం. ఇంకా అది మా జీవితాలు మాత్రం ఆ జెండాతోటే పోతాయి సార్. పిఠాపురం ఆయన పంచుకోవడం చేస్తారా? చేస్తారు సార్. అతను ఆ నీళ్ళ బతికిస్తాం సార్ మేము. అతని నీడ గాలి తగిలితే చాలు సార్. అంతే సార్. అంతే అంటారు. ఆయన రావాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకు ఆయన ఎక్కడున్నా ఇదేంటండి, అతను మంచి మనసుతో ఉన్న మనసు. ఆ మంచి మనసు ఎక్కడున్నా పర్లేదు సార్. ఏం లేదు, అతను గాలి పీల్చుకుని మేము బతికేస్తాం సార్. ఇంకా అందులో రాజీ లేదు.
మాకు ఊరికి అదే ఎవరో ఏ అంటారో అతను ఏం చేసినా మాకు బాగానే అంటుంది సార్. 10 సార్లు కాంతలేదు అవన్నీ మామూలే సార్. మరి ఈకి చేయాలి కదా సార్ మనిషిని. నా పేరు నరేష్, పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? మొన్న కూడా రీసెంట్ గా వచ్చారు, కొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. సో ఏం చెప్తారు? కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురంలో మార్పు అనేది జరిగింది, జరగలేదు అంటలేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏదో బురజిల్లా ఏదో మాటలు మారుతారు, ఇంక రాజకీయాలు ఇవన్నీ మామూలుగా తమ్ముడు. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ఎప్పుడు లేని బ్రిడ్జి, మాకు బ్రిడ్జి పడుతుంది. ఎప్పటి నుంచో అనుకున్నది అవస్థ పాలవుతుంటే ఇవాళ బ్రిడ్జి పడింది. మొన్నే సింపుల్ గా అయిన తర్వాత ఏమో దూడసంత దాన్ని బాగు చేస్తున్నారు. దానికి కొంచెం దాన్ని కూడా అంత ముందుగా కాకుండా నీట్ గా డంపింగ్ యార్డ్ కూడా వేసి, నీట్ షెడ్లు కూడా వేసి పశువులందరికీ నేను ఇప్పిస్తున్నారు. తర్వాత ఏమో 100 పడకల హాస్పిటల్, 30 పడకల హాస్పిటల్ కడుతున్నారు. తర్వాత ఇంకా మంచి మంచి రోడ్లు పడుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయన చూసుకుంటున్నాడు, రైతులకి న్యాయం చూస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయి, ఎంతమంది గవర్నమెంట్ లో ఏ మార్పు జరగలేదు. ఇక్కడ కళ్యాణ్ గారు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ఆయన మీద బ్యాడ్ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సో కులాల మధ్య చిచ్చులు పెట్టి పిఠాపురంలో బహిష్కరణలో అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? రాజకీయం అనగా ఒకరి మీద బుర్జలు కూడా మామూలు కదా. అంటే ఒకరికేమో జనసేన పడదు, వాళ్ళకేమో టీడీపీ పడదు, ఒకటేమో వైసీపీ పడదు. ఇక్కడ 3 పార్టీలని కూడా ఆయన తొక్కేసి ఆయన నిలబడితే మరి ఆయన మీద బుర్జల్లాపోతే ఏమవుతుంది? ఇప్పుడు కులాల మీద చిచ్చు పెట్టకపోతే మరి ఆయన ఏ కులం ఈ కులం అని చెప్పలేదు, అందరూ సమానంగా చూశాడు తప్ప కులాలు విడదీశాలు ఏం మాట్లాడలేదు. చేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు, మామూలే కదా. అలాగే మీ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? ఇంకా స్కూల్ గట్రా వస్తే బాగుంటది. ఇంకా గుళ్ళు డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. అవి చేస్తే టూరిజం స్పాట్ కింద దిగుతా అంటున్నారు. అయితే కొంతమంది రోజులు ఉద్యోగాలు దొరుకుతాయి. కొంతమంది యువతలకి ఆయన ఉద్యోగ అవకాశాలని అయ్యని ఉపాధి కల్పిస్తున్నాడు. పర్లేదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, జరగమంటలేదు. నేను చెప్పకపోయినా కంటితో చూస్తారు కదా జనం, దాసికి కాదు కదా. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన కన్నా జలసేన టీవీకి ధన్యవాదాలు. సార్ నమస్కారం సార్, మీ పేరు? వెంకటరమణ అండి. సార్ చెప్పండి, పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తే? మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి కొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. చేశారు, బాగానే జరుగుతుందండి, పర్లేదు. ఇంతకు ముందులాగా కంటే ఇప్పుడు పర్లేదండి. సంత అభివృద్ధి కూడా మాట ప్రకారంగా సంత కూడా పని చేసి పెడుతున్నారు. అలాగే ఓవర్ బ్రిడ్జ్ అన్నారు, ఓవర్ బ్రిడ్జ్ కూడా పనులు చక్క పెడుతున్నారండి. ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారండి. పార్టీ అది మాట్లాడుతుంటారు. అవన్నీ కొద్దిగా ఈయన చేసే అభివృద్ధిని కొద్దిగా తేడా చేయడానికి కొన్ని వ్యక్తులు ఏదో కింద మీద పెడుతున్నారు కానివ్వండి, ఆయన ఏదో సమర్థవంతంగా చక్క పెడుతున్నారు సార్. బాగానే ఉంటుందండి. అని కూడా కూరగాయల మార్కెట్ అని, కాంప్లెక్స్ అని ఇవన్నీ కూడా కొద్దిగా అభివృద్ధిలోకి బాగానే తీసుకొస్తున్నారు సార్. రోడ్లు అన్నారు, రోడ్లు కూడా మరమ్మతు చేశారండి. సైకిల్ కూడా వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు బళ్ళు కూడా ఆటోలు కూడా చక్కగా వెళ్తున్నాయండి. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఒక 1 year సమయంలో కొంతవరకు చాలా వరకు వచ్చినట్టే. ఇంకా ఉన్న 4 yearsలో చాలా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాము. అవుతుందని కూడా జనసేన పార్టీ అందరూ కూడా చెప్తున్నారు. అది సార్. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? అభివృద్ధి మంచిగా జరగాలని, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా, రైతులకని మొత్తం అందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు వినయ్, పిఠాపురం నియోజకవర్గం చేబుదోలు గ్రామం. ఇప్పుడు చెప్పండి, పిఠాపురంలో కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ? పిఠాపురంలో అయితే మాత్రం మేము ఎప్పుడు అనుకున్న విధంగా దాన్ని మించి మేము ఊహించిన విధంగా జరుగుతుంది. మేము ఏ విధంగా అయితే ఉండాలనుకున్నాం నియోజకవర్గం అంతకు మించి రూపకల్పన జరుగుతుంది. దీనికైతే మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఈ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మేము మెచ్చుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గంలో హాస్పిటల్ అన్నది ప్రతి ఒక్కళ్ళ ఆశ. ఈ యొక్క ఆశని నెరవేర్చిన పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అది కాకుండా మా ఊరు దేవాలయానికి 48 లక్షల రూపాయలు నిధులను కేటాయించడం అంటే ఇది మేము ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ విధంగా ఇంకా కొన్ని అభివృద్ధి పనులు ఇంకా దృష్టి పెట్టారు. అవి ఇంకా కొంచెం టైం పడుతుందని, ఇంకా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా బాగా పిఠాపురాన్ని ఎవరో ఊహించిన విధంగా చేయడానికి ఆల్రెడీ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఆ విధంగా కూడా జరిగి చేసి చూపించడానికి మేము అందరూ కూడా సహకరిస్తాం.
అలాగే పిఠాపురంలో ఇంత అభివృద్ధి జరుగుతున్న పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు పడుతున్నాయి, నియోజకవర్గంలో ఎవరికి అందుబాటులో ఉండలేదని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మనకి ఏదైనా కనిపించడం కావాలా, వినిపించడం కావాలా? మనకు పని కావాలా, మామూలు మనిషి మనకు పని కావాలి అంటే పని కావాలా, మనిషి కావాలంటే అది ఎక్కడ అవి పని కాదు. మనకు ఒకళ్ళు పని చెయ్యాలని ఆశపడ్డామంటే వాళ్ళు ఆ పనిలో ఉంటారో మనం దాన్ని సహకరించాలి తప్ప మన ఎదురు ఉంటా తిరగాలంటే ఇంకా అతను ఎప్పుడు పని చేస్తారో ఎప్పుడు తిరుగుతారో మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టాల్సి మనకు అభివృద్ధి జరుగుతుందా లేదా, అంతేగాని మాకు కనిపించలేదు రాలేదు ఇలాంటి ఆశలు మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ విషయంలో అయితే ఎవరన్నా సరే నేను తప్పు, అది వాళ్ళు అన్న వాళ్ళు తప్పు అనే నేను చెప్తాను. కనిపించాలన్న టాపిక్ అయితే మాత్రం ఎవరు కూడా ఆశించకూడదు. అది ఒకటి మనకు అభివృద్ధే ముఖ్యం. అతను ఎక్కడున్నా కానీ మన పిఠాపురం నియోజకవర్గమే ముందుండేలా చూసుకుని వెళ్తున్నారు. ఏ పని చేసినా ఏ కార్యక్రమాలు చేసినా పిఠాపురం అన్నది ఒక బ్రాండ్ కింద చేసుకునే ఆలోచనలో అతను ఉన్నారు. మనం చెప్పకపోయినా ఇది అతను ఒక కంచుకోట కింద చేసుకోవాలన్న ఇది మీద అతను ఉన్నారు. ఆల్రెడీ మన జన సైనికులు అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. ఆ విషయంలో అయితే మాత్రం ఎక్కడ ఆలోచించి పనే లేదు. అభివృద్ధి విషయంలో అయితే మాత్రం ఎక్కడ వెనక్కి తిరిగి పని లేదు. ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు బ్రో మీ నియోజకవర్గానికి? అభివృద్ధి అంటే మామూలుగా కొన్ని వైద్యం అన్నదానికి ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఈ విద్య అన్న దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఇది కూడా కొంచెం మెరుగుపరుస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని డొక్క సీతమ్మ అన్న క్యాంటీన్ అని ఇవన్నీ కూడా ఓ విధంగా చెప్పుకుని తగ్గట్టు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఫుడ్డు అండ్ క్వాలిటీ మొత్తం అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మేము ఊహించిన దాన్ని మించే ఉంది తప్ప ఎక్కడ ఈ విషయంలో అయితే మేము ఎక్కడ పేరు పెట్టడానికి మేమే కాదు ఎవరు కూడా పేరు పెట్టడానికి సరిపోదు. అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే ముందంచులోనే ఉంది పిఠాపురం నియోజకవర్గం. కానీ కొంచెం ఏంటంటే కొంతమంది చూడలేక ఇంకా కొన్ని విమర్శలు చేస్తున్నారు. కానీ అలాంటి విమర్శలు ఏమి పనిచేయవు. కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ కూడా సమాధానం చెప్పే టైం వస్తుంది. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఓరిగంటి పెద్దకప్పండి. మాది చేబ్రోలు, పిఠాపురం నియోజకవర్గం. చెప్పండి సార్, పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మనం వచ్చారు, అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. సో ఏం చెప్తారు? పిఠాపురంలో 100 పడగల హాస్పిటల్ మొత్తం అది శంకుస్థాపన జరిగిందండి. అలాగే మా చేబ్రోల్లో రామాలయం 28 లక్షల రూపాయలు అది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 48 లక్షలు అది కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సిమెంట్ రోడ్లు కానివ్వండి, మొత్తం రోడ్లు సీసీ రోడ్లు మొత్తం అన్నీ కూడా అంతా కూడా బాగా జరుగుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు సార్, ఆయన మీద చాలా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు సార్, దాని గురించి మీరు ఏం చెప్తారు? అవన్నీ కూడా ఏదంటే మామూలుగా ఇప్పుడు కొన్ని ఏంటంటే అవన్నీ మామూలుగా కిట్టనోళ్ళు తర్వాత వైసీపీ వాళ్ళు కొన్ని మామూలుగానే ఎగేస్తున్నారు. కానీ అవన్నీ ఏం కాదు. ఇక్కడ పనులు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బోల్డ్ అంత భారీ మెజార్టీ వచ్చింది అన్న ఇది మీద మామూలుగా ఆయన తగ్గించాలా అన్న ఇది మీద చాలామంది చూస్తున్నారు. కానీ కాకపోతే ఏం కూడా జరగవు. మామూలుగా ఆయన పని చేసి పోతాడో ఆయన వెనకాల మేము ముందుండి ఆయన ముందుంటారు, మామూలుగా వెనకాల మేము ఉండి మామూలుగా చక్కబెట్టి పోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు హాస్పిటల్ కానివ్వండి, తర్వాత మామూలుగా దేవాలయాలు కానివ్వండి, మొత్తం ఎడ్యుకేటివ్ మామూలుగా తర్వాత ఈ పనులు మొత్తం అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కదండి అన్నీ కూడా. బ్రో హాయ్ బ్రో, నమస్కారం, మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు నాగేంద్ర, నా చేబ్రాడ గ్రామం. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గురించి ఏం చెప్తారు? మ్యాక్సిమం ఎలక్షన్స్ అయ్యి ఒక 8 months అవుతుంది బ్రో. ఆయన ఎలక్షన్లో ఏ గ్రామానికి అయితే తిరిగారో ఆ గ్రామంలో కొన్ని ఐడెంటిఫై చేశారు. రోడ్లు సరిగా లేకపోవడం, కొన్ని మంచినీటి సౌకర్యం లేకపోవడం, ఈ కార్యక్రమం ఇవన్నీ ఆయన గుర్తించి ఫస్ట్ గుంతలు లేని రోడ్డు పూర్తిని చెప్పి అవి పూరించడం జరిగింది. తర్వాత ఎక్కడైతే నీరు కలుషితం అవుతుందో ఆ ఏరియాలో దాన్ని గుర్తించి అక్కడికి సురక్షితమైన నీటిని సరఫరా చేసేలాగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత రీసెంట్గా మాకు 3 వరాలు ఇచ్చారు. ఒకటి, పశువుల సంత అని చెప్పి ఎప్పుడు కూడా బురదలో ఉండేది, దాని మీద దృష్టి పెట్టి అది పిఠాపురానికి ఒక మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది, దానిపై దృష్టి పెట్టి దాన్ని రీమోడలింగ్ చేస్తా ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి కొన్ని కోట్ల రూపాయలతో. నెక్స్ట్ హాస్పిటల్, ఇప్పటి వరకు 30 పడగల హాస్పిటల్ ఉండడం జరిగింది. అయితే దాన్ని 70 పడగల హాస్పిటల్గా మార్చడం జరిగింది. అంటే ఈ 70-30 కలిపి 100 పడగల హాస్పిటల్గా తయారు చేయడం జరుగుతుంది. ఇది పిఠాపురానికి ఒక మంచి గిఫ్ట్ అనమాట మాకు. ఆయన ఎలక్షన్లో కొన్ని హామీల్లో మండలానికి ఒకటి మల్టీ స్పెషల్ హాస్పిటల్ వచ్చేలా చేస్తానని చెప్పారు.
దానికి ఉదాహరణకి ఇలాంటివి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ రీసెంట్గా మాకు జరిగింది ఏంటంటే ఫ్లైఓవర్. ఇప్పుడు మనకు ఉప్పాడికి పిఠాపురానికి మధ్య ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఇది చరిత్రలో చెప్పుకోవడానికి మెయిన్ అనమాట అండి. ఎందుకంటే ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎవరు చేయలేకపోయారు. ఇది ఒక నాయకుడికి గట్స్ ఉంటే చేయగలడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది తీసుకురావడం జరిగింది. ఇది కూడా త్వరలో ప్రారంభిస్తారని కూడా మనకి సమాచారం ఉంది. ఆ తర్వాత మా ఊరికి స్పెషల్గా చేపల గ్రామానికి రామాలయం ఆయన చేతుల మీదుగా 48 లక్షల రూపాయలతో ఒక శంకుస్థాపన జరిగింది. అది కాలక్షేప మండపం కింద పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా మొత్తం మన దగ్గర ఈ ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద రథం, అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని రథం అనమాట అండి. దానికి కూడా షెల్టర్ వేయడానికి కోసం ఆయన ఈ అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఉప్పాడలో రీసెంట్గా టీటీడీ కళ్యాణ మండపం, దానికి కూడా కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది. ఇలా ప్రతి కార్యక్రమానికి ఆయన ఏదో ఒక ఆయన మానిటరింగ్లో ఏవైతే వచ్చాయో అన్నిటికి కూడా ఆయన డిజిటల్గా మానిటరింగ్ చేస్తా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి ఆయన ముందు నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారని మాకు సమాచారం. ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా మాకు లోకల్ ఇన్ఛార్జ్ కింద మర్రెడ్డి శ్రీనివాస్ గారిని వేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏమేమి చేయాలనేది కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ జరుగుతుందని మాకు తెలుసు. అలాగే పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒక పక్కన పెడితే చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఆయన రాకపోతే అభివృద్ధి జరగదంటారా, ఆగిపోద్ది అంటారా? సార్ మీకు తెలియదు ఏం కాదు, ఆయన ప్రజెంట్ ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు, ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన ఒక మినిస్టర్ కాదు, 5 మినిస్టర్లు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకి రాష్ట్రం మొత్తం కావాలి. అందుకే ఆయన ఏంటంటే ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ కింద ఒక ఆయన వేశారు. ఆయన పేరు మర్రెడ్డి శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆయన స్థానంలో కూర్చోబెట్టారంటే ఆయన అంతే. మాకు ఆయన ప్రతిదీ కూడా ఇక్కడ ఆయన ఏదైతే చేయాలో, ఒక ఎమ్మెల్యే ఏదైతే చేయాలో, ఒక ఎమ్మెల్యే సంబంధించిన కార్యక్రమం ఏదైతే చేయాలో ప్రతిదీ కూడా ప్రతి గ్రామానికి కూడా ఆయన వెళ్తూ తిరుగుతూ చేస్తూ ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాకు రాలేదు, మాకు చేయలేదు అంటే ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం హాస్యాస్పదం అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరెవరు ఏదో అంటున్నారని కాదండి, ప్రజలు కూడా గుర్తుపట్టాలి. ఒక ఇన్ఛార్జ్ని వేసి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన రావాలి, ఆయన మా దగ్గర ఉండాలన్నది అది మంచి పద్ధతి కాదు. మనకంటే ఒక నాయకుని వేశారు, ఆయన ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కొంతమందికి నాయకులు చెప్పాలనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అభివృద్ధి కాదు, ఆయన ఇక్కడికి వచ్చారు, చూశారు. ఇంక చూసిన దాన్ని బట్టి ఆయన ఏం చేయాలనుకున్నారో మీకు మనకు ఆల్రెడీ చెప్పారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దానని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చేయాలని ఉంటుంది కదా, ఆయనకు ఒకటి ఉంటుంది. ఆయన దాని ప్రకారం ఆయన వెళ్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు జరిగే కార్యక్రమాలు మనం చూసుకోవాలి. తర్వాత మా ఊరికి సెరికల్చర్ సంబంధించి కొంతమంది రైతులు కొన్నిసార్లు విన్నపాలు చేశారు. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము ఇప్పుడు మీ కన్నా జనసేన టీం ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళని కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ కొన్ని సమస్యలను కొంచెం ఆయన స్థాయి దాకా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం అన్నమాట.